సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ 2024 నుంచి 2026 వరకు ఎలా ఎవాల్వ్ అయిందో డీప్గా తెలుసుకుందాం. మీరు మీ ఐటీ కెరియర్ని ప్లాన్ చేయాలంటే, మీ స్కిల్ని అడాప్ట్ చేయాలన్నా ఈ ఎవాల్యుయేషన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఐటీ ఇండస్ట్రీని డిఫైన్ చేయాలంటే 3 ఆస్పెక్ట్స్ని చూడాలి: స్కిల్స్, జాబ్ మార్కెట్ అండ్ కామన్ మిస్టేక్స్ దట్ ఎవ్రీవన్ డూయింగ్. ఇయర్ 2024 స్కిల్స్ ల్యాండ్స్కేప్. 2024లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రికవరీ ఫేజ్లో ఉంది. కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్ అండ్ C++ మార్కెట్ని స్ట్రాంగ్గా డామినేట్ చేశాయి. అదే టైంలో క్లౌడ్ కంప్యూటింగ్ అడాప్షన్ కూడా పెరిగింది. బట్ ఫోకస్ మెయిన్లీ మైగ్రేషన్ మీద మాత్రమే ఉంది. సైబర్ థ్రెట్స్ పెరగడం వల్ల సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువైంది. రిమోట్ వర్క్ వైడ్ స్ప్రెడ్ అవ్వడంతో సెక్యూర్ కొలాబరేషన్ టూల్స్కి డిమాండ్ కూడా పెంచింది. 2024లో టెక్ లేఆఫ్స్ ఇంపాక్ట్స్ వల్ల జాబ్ మార్కెట్ చాలా స్లోగా ఉంది. ఫ్రెషర్కి కాంపిటీషన్ బాగా పెరిగింది. ఒక్కో జాబ్కి చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. రిమోట్ హైరింగ్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ చాలా కంపెనీస్ హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీసా అనే డిబేట్లో ఉన్నాయి. ఈ టైంలో ఫిన్టెక్, హెల్త్ కేర్, టెక్ అండ్ కామర్స్ సెక్టార్స్లో జాబ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి. వాటి వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్టేబుల్ అయ్యాయి. మీరు కూడా ఫ్రెషర్ 2024 అయి ఉండి ఒక మంచి జాబ్లో ప్లేస్ అవ్వాలి అని చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మిస్టేక్స్ టు అవాయిడ్. 2024లో చేసిన కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఓల్డర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అవ్వటం, క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ని నెగ్లెక్ట్ చేయటం, రిమోట్ ఆర్ హైబ్రిడ్ వర్క్ మోడల్స్ని రెసిస్ట్ చేయడం వల్ల సాఫ్ట్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్లో ఇన్వెస్ట్ చేయలేకపోవటం వల్ల చాలామంది ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు. ఏ యాక్సలరేషన్ స్కిల్స్ టు ల్యాండ్స్కేప్. 2025లో ఏ అడాప్షన్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది. ChatGPT, GitHub Copilot లాంటి ఏఐ టూల్స్ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తూ డెవలపర్స్ ప్రొడక్టివిటీని రాకెట్ స్పీడ్లో పెంచాయి. ఏఐ పవర్డ్ కోడింగ్, డాక్యుమెంటేషన్ అండ్ ఈవెన్ టెస్టింగ్ టూల్స్ ఎవ్రీడే యూసేజ్లోకి వచ్చాయి. మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ అండ్ డెవాప్ స్కిల్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యాయి. అలాగే బ్లాక్ చైన్, IoT, డేటా సైన్స్ అండ్ UX డిజైన్ ఏరియాస్లో కూడా అడాప్షన్ బాగా పెరిగింది. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఆప్షనల్ కాదు, ఎవ్రీ డెవలప్మెంట్ సైకిల్లో ఇంటిగ్రేట్ చేశారు. సెక్యూరిటీ పైన ప్రతి కంపెనీ ఫోకస్ చేశారు. మీరు కూడా 2025లో పాస్ అయి ఉండి ఒక మంచి ఐటీ జాబ్లో ప్లేస్ అవ్వాలని చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ స్వింగ్లో ఉండటం వల్ల 2025 జాబ్ మార్కెట్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్ అయింది. నాన్ టెక్ కంపెనీస్ కూడా హైరింగ్ రేస్లో జాయిన్ అవడం వల్ల స్పెషలిస్ట్ స్కిల్స్ని కంపెనీస్కి పెరిగింది. ఏఐ, క్లౌడ్, డెవాప్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న స్పెషలిస్ట్ ఈ కంపెనీస్ని ఎక్కువ వాల్యూ చేశాయి. అండ్ చాలా కంపెనీస్లో టాలెంట్ని రీటైన్ చేయడానికి ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. మిస్టేక్స్ టు అవాయిడ్. 2025లో చాలామంది ఓన్లీ కోడింగ్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టారు. ఏఐ టూల్స్ని యూజ్ చేయకపోవటం, మాన్యువల్ వర్క్స్ పైనే డిపెండ్ అవ్వకపోవడం వల్ల చాలామంది ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు. ఇయర్ 2026 హైబ్రిడ్ ఫ్యూచర్ స్కిల్స్ ల్యాండ్స్కేప్. 2026లో మాస్టరీ ఆఫ్ జనరేటివ్ AI, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ MLOps ఈజ్ క్రూషియల్. క్లౌడ్ నేటివ్, ఎడ్జ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ అలాంగ్ సైబర్ సెక్యూరిటీ డామినేట్ ద టెక్ ల్యాండ్స్కేప్. డెవలపర్స్ ఇప్పుడు కేవలం కోడర్స్ కాదు, ప్రాబ్లమ్ సాల్వర్స్గా మారాలి. టెక్నికల్, బిజినెస్ అండ్ యూజర్ ఫోకస్ స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. 2026లో ఏఐ వల్ల లేఆఫ్స్ గురించి కంగారు పడకండి. ఏఐ టూల్స్ని స్మార్ట్గా యూజ్ చేసి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. ఆటోమేషన్కి అప్గ్రేడ్ అవుతూ వర్క్ చేస్తే చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. 2024 నుంచి 2026 వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఫేజ్లో ఉంది. రిలవెంట్గా ఉండాలి అంటే స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. మార్కెట్ నీడ్స్కి అడాప్ట్ అవ్వండి. సాఫ్ట్ స్కిల్స్ ఇగ్నోర్ చేయటం కాస్ట్లీ మిస్టేక్. అడాప్ట్ అయి నేర్చుకుంటే 2026లో మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కీప్ లర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.